ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ప్రతి కన్సల్టేషన్లో ఒక స్కాన్ ఉంటుంది. సో స్కాన్ అనగానే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. సో ఈ స్కాన్స్ అసలు అదే టైంకి ఎందుకు చేయాలి, ఎంత ఇంపార్టెంట్ ఈ స్కాన్స్ అనేది చూద్దాం. నేను డాక్టర్ సంధ్యా దీపిక, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ సెంటర్. ప్రతి స్కాను ఎందుకు చేయాలి, ఆ స్కాన్లో మనం ఏం చూడాలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ స్కాన్స్ అనేవి జస్ట్ బేబీకి తీసుకునే ఫొటోస్ కాదు, అది బేబీ గ్రోత్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ బేబీలో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఐడెంటిఫై చేయడానికి చేసే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఫస్ట్ స్కాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయితే 6 to 8 వీక్స్కి ఒక స్కాన్ సరిపోతుంది. అదే ఒకవేళ ఐవీఎఫ్ కన్సెప్షన్ అయితే కొంచెం అర్లీగా అరౌండ్ 5 వీక్స్, అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక వితిన్ 4-5 డేస్లోనే ఒక స్కాన్ చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే అసలు ప్రెగ్నెన్సీ గర్భాశయంలోనే ఉందా లేదా, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, అంటే మనం యూజువలీ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఒకటే ఇంప్లాంట్ అయిందా, 2 ఇంప్లాంట్ అయ్యాయా అని చూడడానికి ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అగైన్ 6 to 8 వీక్స్కి ఒక స్కాన్ చేస్తాం. డెలివరీ డేట్ తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ స్కాన్ ఇది. అండ్ ఫీటల్ హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చేసే స్కాన్ అనమాట. సో నెక్స్ట్ స్కాన్ ఎన్టీ స్కాన్, ఇది 11 to 13 వీక్స్కి చేస్తాం. ఇది ఎందుకు చేస్తామంటే ఇందులో ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, అంటే బేబీ నెక్ మీద ఉన్న థిక్నెస్ చూడడానికి చేస్తాము. ఈ థిక్నెస్ మనకి బేబీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, క్రోమోజోమల్గా బేబీ ఎలా ఉంది, మేజర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ని తెలిపే స్కాన్ అనమాట. సో ఈ స్కాన్ అనేది అబ్నార్మాలిటీస్ చెక్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. సో నెక్స్ట్ చేసేది ఎనామలీ స్కాన్, అది 20 వీక్స్కి చేస్తాం, 18 to 20 వీక్స్కి చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, డీటెయిల్డ్గా రేడియాలజిస్ట్ అనేది స్కాన్ చేస్తారు. ఇందులో బేబీ యొక్క ప్రతి అవయవం, బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఆల్ ఇంపార్టెంట్ పార్ట్స్ని స్కాన్ చేసి అవి ఉన్నాయా, ఫామ్ అవుతున్నాయా లేదా, వాటి గ్రోత్ ఎలా ఉంది, ఇందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చూస్తారనమాట. ఈ స్కాన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఆఫ్ హోల్ ప్రెగ్నెన్సీ. సో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్కాన్ ఈజ్ గ్రోత్ స్కాన్ అనమాట. ఇది అరౌండ్ 32 వీక్స్ చేస్తాము. ఇందులో బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ ఉమ్మనీరు ఎలా ఉంది బేబీ చుట్టూ, ప్లసెంటా ఎలా ఉంది, పొజిషన్ ఆఫ్ ప్లసెంటా ఎలా ఉంది, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా చూస్తాము. బేబీకి డెలివరీ ప్లాన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్కాన్ అవుతుంది కాబట్టి గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. ప్రతి స్కాను ఒక రిపోర్ట్ కాదు, అది మీ బేబీ జర్నీకి ఒక మైల్ స్టోన్ అనమాట. సో ప్రెగ్నెన్సీ జర్నీని అండర్స్టాండ్ చేసుకోవడం పేరెంట్హుడ్లో మొదటి స్టెప్. సో ఈ జర్నీలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, కన్సెప్షన్లో ఇష్యూస్ ఉన్నాయంటే ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేయండి.